హాయ్ ఫ్రెండ్స్, పెసరట్టు ఉప్మా ప్రిపేర్ చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా అయితే పెసరపప్పు 2 అవర్స్ నానబెట్టి తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని అల్లం, పచ్చిమిర్చి వేసుకొని గ్రైండర్లో కొద్దిగా వాటర్ వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని గ్రైండర్ పట్టేసుకుందామండి. ఇది నలుగుతూ ఉంటుంది. ఈలోపు ఉప్మా తాలింపు పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకొని ఆయిల్, నెయ్యి వేసుకోవాలండి. మొత్తం పోపు దినుసులు అన్నీ వేసుకొని అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసుకుందామండి. తాలింపు అయితే మొత్తం వేగిపోతుంది. ఉప్మా తాలింపు అయితే వేగిపోవచ్చిందండి. టమాటా వేసుకుందామండి. 2 టమాటాలు వేసుకుందాము, టేస్ట్ బాగుంటుంది. అంతా వేగిపోయిందండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుని వాటర్ వేసేసుకుందామండి. ఎసరు మరిగిన తర్వాత ఉప్మానోకి వేసేసుకొని ఉప్మానోకి వేస్తూ మిక్స్ చేసుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఉప్మా అయితే ఈ విధంగా పలుచగా ఉంటేనే బాగుంటుందండి. ఉప్మా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు పెసరపిండి తీసేసుకుని జీలకర్ర, పసుపు వేసేసుకుని పెసరట్లు అయితే వేసేసుకుందామండి. అట్లు వేసుకుని పెనం పెట్టేసుకుని మొత్తం పెసరట్లన్నీ వేసేసుకుందామండి. పెసరట్టు ఉప్మా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పెసరట్టు వేసిన తర్వాత కావాలంటే పైన జీలకర్ర వేసుకోండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకోవచ్చండి. మొత్తం అట్లన్నీ అయితే వేసేస్తున్నానండి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ అయితే. 2 వైపులా వేయించుకుందామండి. మొత్తం అందరికైతే ఉప్మా పెసరట్లు అయితే వేసేసి ఇచ్చేసానండి. ఈ పెసరట్టు వీడియో ఉప్మా మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్